ఓ వెరీ గుడ్. ఏం పేరు నీది? రామ్ చరణ్ తేజనా? మెగాస్టారా? కెమెరాలోనే ఉన్నావు, నవ్వు సీరియస్గా చూస్తున్నావు. ఈ చిన్న పక్షి ఇదిగో నా బైక్కి దాగి చనిపోయింది. ఎప్పుడు ఎక్కువ అయ్యారు ఇక్కడ పెరగడం, టికెట్లు తీసుకొని వెళ్ళడం, ప్రయాణం ఎక్కువ. ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 సంవత్సరాలు అయింది. దాంట్లో నువ్వు స్కూల్కి పోతే బ్యాగ్లో బుక్స్ పెట్టుకుపోతావు కదా, మరి నేను రైడ్కి పోతే ఏదైనా పెట్టుకోవాలి కదా. నీ బ్యాగ్ పెట్టుకుపోయినట్టు నేను బాక్స్ పెట్టుకుపోతాను. ఏ స్కూల్ నీది? గౌడ్ బాయ్స్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఓ వెరీ గుడ్. ఏం పేరు నీది? రామ్ చరణ్ తేజనా? మెగాస్టారా? సరే మరి, టేక్ కేర్, బాయ్. వీడియోనే తీసిన నిన్ను, ఇప్పటిదాకా వీడియోలోనే ఉన్నావు నువ్వు. తీయాలి కదా. సో మనం ఇప్పుడు వచ్చేసి మహబూబాబాద్ నుంచి బయలుదేరుతున్నా నేను నెక్కొండ రైల్వే స్టేషన్కి. నెక్కొండ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్గా ఆ రైల్వే స్టేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ అదేంటిది అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాయిన్ మీ విత్ ఇన్ షార్ట్ జర్నీ. ఇది వచ్చేసి 38 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. వెదర్ అంతా వచ్చేసి బాగా క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. 25 degrees సెంటిగ్రేడ్. సో ఈ రోడ్ అంతా వచ్చేసి బాగా చిన్న రోడ్డే ఉన్నట్టుంది. ఇక్కడైతే మరి అట్లా అనిపిస్తుంది. ముందునే చూడాలి ఎట్లా ఉండదు రోడ్డు. ఒక 1010 నార్మల్. కెమెరాలోనే ఉన్నావు, నవ్వు సీరియస్గా చూస్తున్నావు. ఈ బండ్లో ఛాన్స్ అవసరం కానీ కెమెరా ఆనే ఉంది. మీరేం చేస్తారు? నేను యూట్యూబర్ని. అదే అంటారు, టెంపరీ లెక్క తిరుగుతూ ఉంటాను. హైదరాబాద్లో.
యాక్చువల్గా నేను ఇక్కడ ఒక చిన్న ఊరు దగ్గర ఉన్నా. అయితే ఏమైందంటే నేను డ్రైవ్ చేస్తూ ఉంటే రైడ్ చేస్తుంటే ఇదేదో పక్షి వచ్చి, చిన్న పక్షి ఇదిగో నా బైక్కి తగిలి చనిపోయింది. సో పాపం అది సైడ్ మిర్రర్కి ఇక్కడ తగిలి పడిపోయింది అది. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. వెళ్తుందా? సో ఇక్కడ వాటర్ చూడవచ్చు ఎట్లా లాగ్ అయిపోయింది, బాగా పూర్తిగా లాగ్ అయిపోయింది వాటర్. వచ్చేసినాం మనం నెక్కొండ. రైల్వే స్టేషన్ ఎక్కడ? రైల్వే స్టేషన్ పోవాలా? ఇట్లా పోయి రైట్ తిరగాలి, బ్రిడ్జ్ వస్తుంది, అటు పోయి మళ్ళీ రైట్ తిరిగి రైల్వే స్టేషన్. కొద్దిగా అప్రోచ్ కూడా క్రిటికల్గానే ఉన్నది ఈ రైల్వే స్టేషన్. చూద్దాం, యాక్చువల్గా గూగుల్ అనేది కరెక్ట్గా తీసుకొచ్చిందా లేదా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్నిసార్లు గూగుల్ కూడా కరెక్ట్గా చూపిస్తలేదు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కరెక్ట్గా అనిపిస్తుంది. రైల్వే ట్రాక్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది నెక్కొండ రైల్వే స్టేషన్. ఎక్కడ తక్కువ
యాక్చువల్గా మనం వెళ్ళిన రూట్ అనేది ఇటువైపు ప్లాట్ఫామ్కి వెళ్ళింది. ఇటువైపు అనేది ఎవరు రారు ప్యాసింజర్స్, కాబట్టి అటు ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో మనకున్న డేటా ప్రకారంగా ఈ ప్లాట్ఫామ్ అయితే, ఈ రైల్వే స్టేషన్ అయితే 60 టికెట్స్ కంటే తక్కువ కొంటే బ్లాక్ 60 టికెట్ల కంటే తక్కువ కొనుక్కుంటే రైల్వే అనేది ఆ రైల్వే స్టేషన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది, క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ఉండే అన్నమాట. ఈ ప్లాట్ఫామ్, ఈ రైల్వే స్టేషన్లో ఇంతకుముందు ఈ పరిస్థితి ఉండే. ఏంటంటే బిలో 60 టికెట్స్ ఉంటే ఆ రైల్వే స్టేషన్ అనేది క్లోజ్ చేస్తుందనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళంటే ఊరోళ్ళు ఒక 60 టికెట్స్ కంపల్సరీ వాళ్ళే కొనుక్కునేవాళ్ళు అనమాట. ప్రయాణం చేయకుండా కానీ కొనుక్కునేవాళ్ళు. సో మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ కోసం చూస్తున్నాం. మీరు అటువైపు ఎక్కడి నుంచి ఉండాలి, ఇటు నుంచి ఉందా, ఇక్కడ రైల్వే స్టేషన్ రైట్. నేను ఇప్పుడు నెక్కొండ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో యాక్చువల్గా ఏంటంటే మనము ఇంతకుముందు ఏదైతే డేటా ఉండేనో మనం గూగుల్ ద్వారా కలెక్ట్ చేసింది కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ ద్వారా విన్నది కావచ్చు, ఆ డేటా అయితే ఇప్పుడు క్రాస్ అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఒక రైల్వే స్టేషన్లో బిలో 60 టికెట్స్ కంటే కూడా, అంటే బిలో 60 ప్యాసింజర్స్ అనేది ఎప్పుడైతే జర్నీ చేస్తారో బిలో 60 అయితే రైల్వే స్టేషన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అట్లా క్లోజ్ చేసేటంత ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే జనాలు ఏదైతే ఉన్నారో వీళ్ళు మొత్తం మోర్ దెన్ 60 జర్నీ చేసేలాగా ఉన్నారు ఇక్కడ. సో ఆ లిమిట్ ఎప్పుడో క్రాస్ అయిపోయింది. సో ఆ లిమిట్ అనేది ఎప్పుడు క్రాస్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఫియర్లెస్ మీన్స్ 60 టికెట్లు ఖచ్చితంగా కొనుక్కోవాలా అనే భయం నుంచి ఎప్పుడు బయటపడ్డారు అనేది కోసం నేను చూస్తున్నా, ఎవరైతే చెప్పగలుగుతారు అనేది. సో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నేను చూస్తున్నా, ఎవరైనా కానీ సీనియర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే సీనియర్ ఈ డ్రైవర్స్ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళ ద్వారా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చూస్తున్నా. మనం ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ డేటా చెప్పడానికి అనేది ఈయన ఐలయ్య అని చెప్పేసి ఆటో డ్రైవర్ గత 25 సంవత్సరాల నుంచి నా ఆటో నడిపిస్తూ ఉన్నాడు. సో ఈయన చెప్తున్న డేటా ప్రకారంగా ఏంటంటే సేమ్ అదే లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి, ఇప్పుడు జనాలు ఎప్పుడు ఎక్కువ అయ్యారు ఇక్కడ పెరగడం, టికెట్లు తీసుకొని వెళ్ళడం, ప్రయాణం ఎక్కువ. ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 సంవత్సరాలు. ఒక 5-6 సంవత్సరాలు. ఈయన చెప్తున్న దాన్ని బట్టి ఒక 5-6 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 60 టికెట్స్ అనేటివి సేల్ అవుతున్నాయని చెప్తున్నాడు ఈయన. సో ఈయన ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఆటో నడిపిస్తారు ఒక 25 ఇయర్స్ నుంచి. సో థ్యాంక్ యూ ఐలయ్య గారు, థ్యాంక్ యూ. ముత్యాలమ్మ అని చెప్పేసి ఈమె రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది గత 15 సంవత్సరాల నుంచి. సో ఈమె చెప్తున్నటువంటి ఈమె మాటలలో కూడా విందాము. యాక్చువల్గా ఈమె చెప్తున్నది ఏంటంటే కరోనా అప్పటి నుంచి, కోవిడ్ అయినప్పటి నుంచి అనేది ఈ 60+ అనేది టికెట్స్ సేల్ అవుతున్నాయని చెప్తుంది. సో
చెప్పమ్మా, మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఏంటిది? మీ 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 ఊరిని మీరు కాపాడుకున్నారు ఈ రైల్వే స్టేషన్ను. 60 టికెట్లు మీరు ప్రయాణం చేయకుండా కానీ కొనుక్కొని. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేయవచ్చు. 10 సంవత్సరాలు అవుతుంది. కానీ అప్పుడు ఎప్పుడు దిగుడు మంది, అప్పుడు మనుగురు ప్యాసింజర్ డౌన్ అని ఉండేది. ఆ పనులు ఆగేది మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం ఒక 11 గంటల పూట వచ్చేది, 2 గంటల పూట వచ్చేది. ఇప్పుడు అవన్నీ బంద్ చేసి పెద్ద పెద్ద పనులు అని పెడతాను. ఇప్పుడు ఇంటర్సిటీ కూడా బంద్ చేద్దామని అనుకుంటాను. మరి ఎట్లా టికెట్ బాగానే కొంటాను, మరి ఎందుకు బంద్ చేస్తాను? అదే నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇది వేస్తానమ్మా. నేను మీ తరఫు నుంచి ఇది ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి అనేది చేరుతుంది, రైల్వే వాళ్ళకి కావచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి. దీనికి ఖచ్చితంగా మీ ఊరోళ్ళందరూ కలిసి దీన్ని ఇన్ని సంవత్సరాల నుంచి టికెట్లు కొనుక్కొని మీరు దీన్ని కాపాడుకున్నారు. ఇక అది దాని గురించి అనేది వేరే అదే. థ్యాంక్ యూ అమ్మా. పనులే వస్తాయి, ఆగుతాయి. అదే స్టేషన్ కూడా నీట్గా ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా బండ్లు ఆపుతాను? మనకు మంచి మంచి బండ్లు అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు పెద్ద స్టేషన్ కాలేదు కాబట్టి ఆపకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కావచ్చు అనుకుంటాను. పెద్ద స్టేషన్ ఎందుకు కాలేదు సార్? అక్కడ స్టేషన్ ఇక్కడ ఆగింది కదా ఇప్పుడు ఆగితే కూడా మేము కోరుకుంటాను, ఆగితే మంచిదే కదా అనేసి మేము కూడా అనుకుంటున్నాం. సరే, తప్పకుండా నేను ఎవరికైతే ఇది చేరుతుందో వాళ్ళు చేరితే దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలా ఈ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి వెంకన్న గారు అని చెప్పేస్తున్నారు. మన దగ్గర ఉన్న డేటా ప్రకారంగానేమో 60 టికెట్లు ఊరోళ్ళు ఎట్లయినా ప్రయాణం చేయకుండా కొనుక్కున్నారు అనేది ఉన్నది. కానీ ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్ మీరు? 30 ఇయర్స్ నుంచి వెంకన్న గారు ఇక్కడ పనిచేస్తున్నారు. సో వెంకన్న గారి మాటలలోనే విందాం. చెప్పండి సార్, మాకు ఎట్లా మీకు వచ్చిన బయోడేటా ప్రకారం మాత్రం పబ్లిక్ లేకుండా టికెట్ కొనుటోళ్ళు అయితే ఎవరు లేరు. పోయేటోళ్ళు మాత్రమే టికెట్ కొనుక్కొని పోతున్నారు. ఇక్కడ నుంచి ఒక 4-5 మండలాలు ఇక్కడికే మేజర్ స్టేషన్ ఇది. వాళ్ళు వచ్చి టికెట్ కొనుక్కొనే ఎక్కుతారు, కానీ లేకపోతే టికెట్లు సేల్ కాకుంటే కొనియడం కానీ ఇది కానీ లేదు. అట్లాంటిది ఏం లేదండి, ఏం లేదు. ఓన్లీ ఇక్కడ పద్మావతి కానీ ఇప్పుడు అప్పులు ఆగుతుంది, డౌన్లో ఆగుతుంది, అప్పులు ఆగుతలేదు. కానీ అట్లా సేలింగ్స్ ఏమన్నా ఉంటే అది అప్పులో తీసేసారు, డౌన్లో ఆగుతుంది. కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడు అంతా అప్ టు డేటే కదండి ఇంటర్నెట్లో. ఇప్పుడు ఏంటంటే ఎన్ని టికెట్లు సేల్ అయినాయి ఏంటిది అన్నది అలా ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. కానీ బలవంతంగా టికెట్లు లేకుండా లేకపోతే మీరు కొనండి లేదు. పబ్లిక్ కొనుక్కొని పబ్లికే ఎక్కి ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళే టికెట్ కొనుక్కొని వాళ్ళే. అంటే మనకు ఒక 15-20 సంవత్సరాల క్రితం కూడా 60 టికెట్ల కింద ఎప్పుడు కూడా సేల్ అవ్వలేదు. 60 టికెట్ల లేదు, సేల్ కాలేదు. ఒకవేళ పద్మావతి ఫస్ట్ ఇటు ఆగింది, ఇటు అప్ అండ్ డౌన్ ఆపినప్పుడు ఏమైందంటే ఇప్పుడు డౌన్లో సేలింగ్ ఉంది ఇచ్చారు, అప్పులో సేలింగ్ లేదనేసి ఆపేశారు. అంటే ఇప్పుడు మాకు అప్పుడు కోవిడ్ టైం, ఇప్పుడు కనుక ఖచ్చితంగా టికెట్ తీసుకొని వస్తాను, టికెట్ తీసుకొని పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి వెంకన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఏంటంటే ఇది కంప్లీట్గా రైల్వే స్టేషన్ గురించి అని అనుకుంటున్నాము. రైల్వే స్టేషన్ గురించి కాదు, ఇది యాక్చువల్గా ఒక ట్రైన్ గురించి, ఇంటర్సిటీ అనే లోకల్ ట్రైన్ గురించి. వీళ్ళంతా ఈ రకంగా వీళ్ళు చాలా స్ట్రగుల్ చేసి అట్లా చేసి దీన్ని ఆపుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మోర్ దెన్ 60 years జర్నీ చేస్తున్నారు ఆఫ్టర్ కోవిడ్. సో ఇక్కడ వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ ఇవి మన దగ్గరకు వచ్చిన అప్డేట్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.